నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి, మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా, నగరిలో రోజాని ఎమ్మెల్యేగా చేసుకుందాం. జోరుగా ఇంటింటా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి సోదరులు వై రాంప్రసాద్ రెడ్డి. ఆదిమూలం వద్దు, ఇతరులు ముద్దు. ఆదిమూలం విషయంలో చంద్రబాబు పునరాలోచన చేయాలి కోరిన సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు. ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తాం పేర్కొన్న జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మీషా. తిరుమల కాలినడకన మార్గంలో పులులు, ఎలుగుబంట్ల సంచారం తెలుసుకునేందుకు సుమారు 200 కెమెరాలు అమర్చాం వెల్లడించిన అటవీ శాఖ అధికారి సతీష్. భక్తులు కాలినడకన వెళ్లే మార్గంలో గుంపులుగా వెళ్లాలని సూచన. ఇక వార్తల్లోని వివరాలు. శుక్రవారం పుత్తూరు మండలం తొర్రూరు గ్రామంలో స్థానిక వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులతో కలిసి నగర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే రోజా సోదరుడు వై రాంప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ జగనన్న చేసిన మేలుని వాళ్ళకి వివరిస్తూ మంచి పాలన ఇలాగే కొనసాగాలి అంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని కోరారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని రోజా నగర నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కరపత్రాలను అందజేస్తూ ప్రచారాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు రూరల్ మండలం ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్, జేసీఎస్ పార్టీ కన్వీనర్, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరాయి. కోనేటి ఆదిమూలంకు టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు. సత్యవేడు నియోజకవర్గంలో ఆదిమూలం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ సురుటిపల్లి దేవస్థానం మాజీ ట్రస్ట్ మెంబర్ మదనాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ శుక్రవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశం నిర్వహించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ 5 ఏళ్లు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం తమను ఎంతో ఇబ్బందులకు గురి చేశారని, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న వనరులన్నీ ధ్వంసం చేశారని, భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీలో టికెట్ రాలేదని, పార్టీ మారిన వెంటనే చంద్రబాబు కూడా ఆయనకు టీడీపీ టికెట్ కేటాయించడం సరికాదన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని, నియోజకవర్గంలో అనేక మంది మంచి దళిత వ్యక్తులు ఉన్నారని, వారిలో ఎవరికి టికెట్ ఇచ్చినా తాము గెలిపించుకుంటామని మూకుమ్మడిగా స్పష్టం చేశారు. చంద్రబాబు మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతకు ముందంటే బాబు గారిని చూసి, సైకిల్ చూసి, పసుపు జెండా చూసి ఓటేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు, సార్ మీరు కనుక ఆదిమూలం తీసుకొస్తే మేము ఓటు వేయము, మా ఇళ్ళకి వచ్చి ఓటు అడిగితే మీకు బాగోదనేసి పబ్లిక్ వార్న్ చేస్తున్నారు సార్ మమ్మల్ని. మేము ఎలా వెళ్ళి అడగాలో కూడా మాకు తెలియడం లేదు. దయచేసి మీరు మనసు మార్చుకుని పార్టీ గెలిపే ధ్యేయంగా మేము అనుకుంటున్నాము. మేము వెళ్ళినా మమ్మల్ని జనాలు ఇంటికి రానివ్వమని ఆల్రెడీ డోర్లు క్లోజ్ చేసేసారు సార్ వాళ్ళు. మీరు తెలుసుకొని ఆదిమూలం గారి టికెట్ క్యాన్సిల్ చేయండి సార్. ఇన్ కేస్ మీరు కాదనుకొని ఆయనకి టికెట్ ఇస్తే మాత్రము మనం బంగారుపల్లెంలో పెట్టి వైసీపీకి గెలుపునిచ్చినట్టే అవుతుంది. మీరు పలుమార్లుగా మేము చెప్తున్నాం సార్, మళ్ళీ మీరు ఆలోచించి ఆదిమూలం గారికి టికెట్ ఇచ్చే ఆలోచనని విరమించుకుంటారని మేము 2 చేతులతో నమస్కరించి మీకు మరీ వినిపించుకుంటున్నాం. ఎవరిని పంపించినా నియోజకవర్గం ఏకతాటిపై వచ్చి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ఏ గ్రూపుల్లో ఒకే గ్రూపు తెలుగుదేశం గ్రూపు చంద్రబాబు నాయుడు పెట్టిన తెలుగుదేశం జెండా కింద అందరం కూడా పనిచేసి ఎమ్మెల్యే అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆయన కానుకగా ఆయన గౌరవ సభ వెళ్లేందుకు సత్యవేడు నియోజకవర్గం బ్రహ్మాండంగా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తామని మిమ్మల్ని వేడుకుంటూ దయచేసి కార్యకర్తల మనోభావాలను, ప్రజల మనోభావాలను గుర్తించి ఇది పార్టీకి వ్యతిరేకమైన కార్యక్రమం కాదు. ఎందుకంటే పార్టీ పుట్టినరోజులు మా ఆవేదన, కార్యకర్తల ఆవేదన తెలియజేస్తున్నాం. మాకు తెలుగుదేశం గెలుపు కావాలి, ఎమ్మెల్యే కావాలి. సత్యవేడులో కావాలంటే మీరు అభ్యర్థిని మార్చితే ఖచ్చితంగా ఎమ్మెల్యేని మీకు మంచి మెజారిటీతో పంపిస్తాము. కాబట్టి మాకు మేము ఆదిమూలం మీద వ్యతిరేకత కాదు. ఆదిమూలంకి ఇవ్వండి, సముద్ర స్థానం ఇవ్వండి, ఏ రకంగానూ ఇవ్వండి. అభ్యర్థిగా మాత్రం దయచేసి మార్చి మాకు ఎమ్మెల్యేని ఖచ్చితంగా మీరు మాకు వరంగా ఇవ్వాలని
గెలిచేందుకు మాకున్న శక్తియుక్తులంతా కూడా అందరి శక్తియుక్తులంతా కూడా వాడుకునేందుకు మీరు మాకు ఒక అవకాశం ఇవ్వాలని వేడుకుంటూ అర్థిస్తూ చంద్రబాబు నాయుడు నమస్కారాలు పెట్టి వేడుకుంటున్నాం. తిరుపతిలోని పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ తదితరులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ విజయ సంకం పూరించడం ఖాయమని ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో గతంలో ఏ విధంగా పరిపాలన అందించాడు, అన్ని వర్గాలను కూడా ఏ విధంగా సముచితమైన న్యాయం జరిగే విధంగా పరిపాలన అందివ్వడమే కాకుండా భారతదేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ భావాలతో భారతదేశంలోనే ప్రతిపక్ష స్థానాన్ని కూడా కైవసం చేసుకుని ఆనాడు ఏ విధంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ ఢిల్లీలో జాతీయ పార్టీ స్థాయిలో ఆ రోజు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు తెలుగు ప్రజలందరూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అంటేనే ఈ రోజు ఇక్కడ బడుగు బలహీన వర్గాల పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి సంబంధించి తిరుపతి పార్లమెంటు కార్యాలయంలో పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి నందమూరి అభిమానులందరూ కూడా కలిసి ఈ రోజు ఘనంగా కూడా మరొక్కసారి రాబోయే ఎన్నికలలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని ఓడించి మళ్లీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. యువత గాని, రైతులు గాని, శ్రామికులు గాని, అదేవిధంగా కర్షకులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలని ఈ రోజు నినదిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఏదైతే జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా కూడా ఈ ఎన్నికలలో పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఆశీర్వదించి ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి భారీ మెజార్టీతో కూడా తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ జయకేతనం ఎగరవేస్తుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరొక్కసారి ఈ పార్టీ కోసం 42 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న క్రింది స్థాయి కార్యకర్త స్థాయి నుంచి నాయకుడి వరకు కూడా ఈ యొక్క 42వ ఏదైతే ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికంతా కూడా రాబోయే రోజుల్లో సరైన న్యాయం జరుగుతుంది, సరైన గుర్తింపు ఇస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు అధికారం ఉన్నా లేకపోయినా పనిచేసే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరొకసారి తిరుపతి నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ యొక్క 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన దేశం భారతదేశమని రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ ప్రలోభాలకు గురి కాకుండా వారి ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి పట్టణంలో గురువారం రానున్న ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్కూటర్ ర్యాలీ జరిగింది. ఈ స్కూటర్ ర్యాలీని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మీషా జెండా ఊపి ప్రారంభించారు. తిరుపతి రోడ్డులోని ప్రత్యంగిరి మాత ఆలయం వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ చంద్రగిరి పట్టణంలోని పాతపేట, కొత్తపేట, క్లాక్ టవర్ మీదుగా చంద్రగిరి కోట వద్ద వరకు సాగింది. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీషా మాట్లాడుతూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికలలో ప్రజలందరూ నిర్భయంగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ బూతుల వద్ద ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతోందని చెప్పారు. పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయని తెలియజేశారు. యువత ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని తప్పనిసరిగా వారి అమూల్యమైన ఓట్లను వినియోగించుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల నాయకుల ప్రలోభాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును మన దేశ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమర్థవంతుడైన వారికి వేసి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎంపీడీఓ సూర్యసాయి, ఎంఆర్ఓ మారుతి తదితరులు పాల్గొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి తిరుపతి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా స్వీప్ యాక్టివిటీస్ చేపట్టి ప్రతి ఒక్క ఓటర్లో అవగాహన తీసుకువచ్చి వాళ్ళ ఒక చైతన్యం నింపి ఈసారి మన జిల్లా ఓటర్ టర్నౌట్ పెంచాలి. దీనికోసం ప్రతి ఒక్కరు, ప్రతి అధికారి, ప్రతి ఒక్క ఓటరు ముందుకు రావాలి. ఈ భాగంగా ఈరోజు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఒక బైక్ ర్యాలీ చేసి ప్రతి ఒక్క అధికారులని, ప్రతి ఒక్క బిఎల్ఓని ఆఫీసర్ని ఇన్వాల్వ్ చేసి చేయడం జరిగింది. ఇదే ప్రకారంగా జిల్లా వ్యాప్తంగా మనకు ఒక 612
ఎలక్ట్రల్ లిటరసీ క్లబ్ అని ఉన్నాయి. ఎలక్ట్రల్ లిటరసీ క్లబ్ ఉద్దేశం ముఖ్యంగా ప్రతి స్కూల్లో కాలేజీలో ఉన్న ఏదైతే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారు, అలాగే అక్కడ ఉన్న టీచర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ ఎన్రోల్గా చేయడం, తర్వాత వాళ్ళందరూ వచ్చి ఓటు వేయడానికి వాళ్ళని ప్రోత్సహించడం. దీనికోసం ప్రతి స్కూల్లో కాలేజెస్లో ఒక క్యాంపస్ అంబాసిడర్ అని కూడా ఒక నియమించి, సో వాళ్ళ ద్వారా ఈ స్వీప్ యాక్టివిటీస్ని, ఈ జాతీయ ఎన్నికల సంఘం నుంచి వచ్చే అన్ని డైరెక్షన్స్ని వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కరికి మనము తీసుకెళ్తున్నాము. ఇదే కాకుండా ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో ప్రతి పోలింగ్ స్టేషన్ లెవెల్లో బూత్ లెవెల్ అవేర్నెస్ గ్రూప్ అని పెట్టి ప్రతి ఒక్క BLO ఇంటింటికి వెళ్ళి అక్కడ ఉన్న ఓటర్స్కి చైతన్యం కలిగించి వచ్చే ఎన్నికలలో అంటే మే 13వ తారీఖున ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయడానికి ప్రోత్సాహం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సైకో పాలన పోయి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలకు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వరప్రసాద్, ఆరణి శ్రీనివాసులను బీజేపీ నేతలు పరిచయం చేశారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరు బీజేపీ అని, అవినీతి మరక అంటని పార్టీ బీజేపీ అని తెలిపారు. ప్రధాని మోదీని ఏ సమయంలోనైనా కలిసే వీలు ఉంటుందని తెలిపారు. బీజేపీ సర్వే చేశాకే నాకు తిరుపతి ఎంపీ సీటు కేటాయించిందని తెలిపారు. జగన్ అరాచక విధానాలు నచ్చకే పార్టీని వీడానని తెలిపారు. ఎస్సీలకు ఒకసారి టికెట్ ఇస్తే మరోసారి అవకాశం ఇవ్వరని తెలిపారు. 27 మంది దళిత ఎమ్మెల్యేలను జగన్ మార్చాడని పేర్కొన్నారు. పార్టీలో ప్రభుత్వంలో పదవులన్నీ రెడ్డి సామాజిక వర్గానికే జగన్ ఇచ్చాడని ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయం పేరుతో బీసీలను జగన్ వాడుకొని వదిలేశాడని పేర్కొన్నారు. అనంతరం తిరుపతి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో 72 సీట్లు ఉంటే బలిజలకు 1 సీటు కూడా జగన్ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. రిజర్వ్ సీట్ల మినహా అన్ని సీట్లు రెడ్లకే జగన్ కేటాయించారని తెలిపారు. తిరుపతి ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తోందని, ఖచ్చితంగా కూటమి జెండా తిరుపతి పార్లమెంట్ అసెంబ్లీలో ఎగరడం ఖాయమని పేర్కొన్నారు. ప్రాధాన్యత మేము వాళ్ళకి ఇచ్చుకుంటూ అదే సమయంలో మమ్మల్ని ఇద్దరు కూడా గెలిపించిన ప్రజలకి మేము సేవ చేస్తాము, నిష్పక్షపాతంగా చేస్తాము, దౌర్జన్యాలు ఉండవు. అదే సమయంలో మేమిద్దరం కలిసి గత 5 సంవత్సరాల్లో మా నాయకులు చెప్పినట్టుగా ఏ విధంగా తిరుపతికి అరాచకాలు, అన్యాయాలు జరిగితే, భూములు కనుక పోతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక కమిటీ తీసుకొచ్చి అది తప్పనిసరిగా ఎవరైతే తీసుకున్నారో అవన్నీ కూడా తీసుకొచ్చి తిరుపతి ప్రజలకు మేము అందజేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యేగా జనసేన పార్టీలో ఆరణి శ్రీనివాసులు జేఎంసీ మీ ముందుకు వచ్చాను. ఎమ్మెల్యేగా మీరందరూ కూడా బలపరిచి ఒక ఎంపీగా, బీజేపీ ఎంపీగా, జనసేన ఎమ్మెల్యేగా, బీజేపీ నాయకులందరూ కూడా ఒక సైనికులుగా, వీర సైనికులుగా తయారై బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు ఒకటయ్యి రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీ 175 నియోజకవర్గాలకు 175 గెలిసే సత్తా ఈ 3 పార్టీలకే ఉందనేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా 25 ఎంపీలు ఉంటే 25 ఎంపీలు కలిసి మన డబుల్ ఇంజన్ అధినేత మోదీ గారికి గిఫ్ట్ గా కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి పంపిస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సీఎం జగన్మోహన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని, రాజకీయ పార్టీ నేతలు ప్రజల్ని ఓటర్లుగా చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ప్రజల్ని కుటుంబ సభ్యులుగా చూస్తున్నారని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. రాజకీయ పార్టీ నేతలు ప్రజల్ని ఓటర్లుగా చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ప్రజల్ని కుటుంబ సభ్యులుగా చూస్తున్నారని పేర్కొన్నారు. చాలా ముందు చూపుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజల బంగారు భవిష్యత్తుకు బాట వేస్తున్నారని పేర్కొన్నారు. పేద ప్రజల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారని, దేశంలో 45% పేద ప్రజలు పేదరికంలో ఉన్నారని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. విద్య ద్వారా పేదరికం పోతుందని, ఉన్నత స్థాయికి వస్తారని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్, బీహార్, యూపీ, గుజరాత్ లో ఏపీలో అవలంబిస్తున్న విద్యా విధానం లేదని, దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యా వ్యవస్థ ఉందని, ఇదే విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకువచ్చానని తెలిపారు. దేశం మొత్తం ఏపీలో జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న విద్యా విధానం అమలు చేయాలని కోరారు. ఏపీ విభజన తర్వాత ఏపీ పేద రాష్ట్రంగా ఉందని, సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ప్రజలు బాగుపడతారని, వేరే పార్టీ వస్తే నాయకులు బాగుపడతారని తెలిపారు. ప్రజా సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దళిత సంఘాలు ఆలోచన చేయాలని పేర్కొన్నారు. తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 11 మంది ఎంపీ టికెట్లు బీసీలకు ఇచ్చారు. 58 మంది 59 టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు ఇచ్చారు. అంతకుముందు ఎమ్మెల్సీ టికెట్లు చూసినప్పుడు 18 అనౌన్స్ చేస్తే 11 టికెట్లు బీసీలకు ఇచ్చాడు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 17 టికెట్లు ఇచ్చాడు. ఈ విధంగా దేశంలోనే నంబర్ 1 స్థానంలో బీసీ, ఎస్సీలకు వాటా ఇస్తాడు. అంతేకాదు గ్రాడ్యుయేటెడ్ పదవులలో 50% బీసీలకు ఇవ్వాలని చట్టం చేశారు. సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 20కి తగ్గిస్తే పార్టీ పరంగా ఇంకా 10 ఎక్కువ చేసి 20 నుంచి 44%కు లోకల్ బాడీ ఎన్నికలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్ పదవులలో 70% పదవులు బీసీలకు అప్పచెప్పారు. ఈ విధంగా అధికారంలో, సంపదలో, బడ్జెట్లో, గౌరవంలో అన్ని ప్రజాస్వామ్య పద్ధతి లోపల ఏ కులం మాట వారికి ఇచ్చినటువంటి ధైర్యము, సాహసము ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఆయన మన వర్గాలన్నీ కూడా ఆయనను కాపాడు బాధ్యత ఉంది. ఆయనను గౌరవించి ఆయనను అత్యధిక మెజార్టీతోటి మనం గెలిపిస్తే మరిన్ని బెనిఫిట్స్ వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. తిరుమల కాలినడకన మార్గంలో పులులు, ఎలుగుబంట్ల సంచారం తెలిపేందుకు సుమారు 200 కెమెరాలను అమర్చామని అటవీ శాఖ అధికారి సతీష్ వెల్లడించారు. తిరుమలకు భక్తులు చేరుకునే క్రమంలో కాలినడకన మార్గంలో పులుల సంచారంతో భక్తులు భయాందోళనకు గురవడం జరుగుతోందని తిరుమల తిరుపతి అటవీ శాఖ అధికారి స్పష్టం చేశారు. భక్తులకు కాలినడకన వెళ్లే మార్గంలో గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. మానిటరింగ్ కమిటీ ద్వారా అధునాతన పద్ధతితో డ్రోన్ కెమెరాలను ఉపయోగించి కూడా మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు. 4G కెమెరాలు అటవీ పరిసర ప్రాంతాలలో అమర్చడం వలన పులుల సంచారం స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. భక్తులు అటవీ ప్రాంతంలోకి వెళ్లకుండా కాలినడక మార్గంలోనే వెళ్లాలని అన్నారు. అది నిరంతరం మనం చిరుత పులులు తర్వాత ఎలుగుబంట్లు తిరుగుతున్నాయా లేదా అని నిర్ధారణ చేసుకోవడం కోసం కెమెరా ట్రాప్స్ని ఉంచడం జరిగింది. సుమారు 200 కెమెరా ట్రాప్లని మనం అక్కడ ఉంచడం జరిగింది. మనకి ఏంటంటే ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఒక చిరుతపులి సంచారం అనేది అసలు లేదు. మళ్ళీ మనకి మార్చి 4వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 5 సార్లు చిరుతపులి సంచారం అనేది గుర్తించడం జరిగింది. గుర్తించిన రోజు ఇమీడియట్గా మనకి ఇప్పుడు 4G నెట్వర్క్ కెమెరా ట్రాప్స్ పెట్టడం ద్వారా మనకి ఇమీడియట్గా లైవ్ అలర్ట్స్ లాగా వస్తాయి. వచ్చినప్పుడు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్, అట్లాగే టీటీడీ ఫారెస్ట్ స్టాఫ్, అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విజిలెన్స్ సిబ్బంది అందరూ కూడా స్పెషల్ డ్యూటీస్, స్పెషల్ టీమ్స్ లాగా ఫామ్ చేసి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వాళ్ళందరూ కూడా 7th మైల్ నుంచి నరసింహస్వామి టెంపుల్ వరకు కూడా వాళ్ళందరూ కూడా డ్యూటీలో అప్రమత్తంగా ఉంటారు. వాళ్ళకి ఈ సమాచారాన్ని చేరవేస్తాం. వాళ్ళు తక్షణమే అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా అప్రమత్తం చేసి అందరినీ గుంపులుగా రోప్ పార్టీస్ని తీసుకొని వచ్చి నరసింహస్వామి టెంపుల్ వరకు కూడా వాళ్ళని వదిలిపెట్టడం జరుగుతుందండి. ఈ విధంగా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఈ వైల్డ్ లైఫ్ మానిటరింగ్ అనేది చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు ఒక జాయింట్ కమిటీని మన ప్రభుత్వం ఒక జీవో ద్వారా నియమించడం జరిగింది. ఆ జాయింట్ కమిటీ ఇప్పటికి 3 సార్లు మీట్ అయింది. సో ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి అలాగే జాయింట్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి మన ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఫీల్డ్ విజిట్లో ఎక్కడ మనకి ఏరియల్ వాక్వేస్ అనేవి వస్తాయి, అలాగే అండర్ పాసేజ్ యానిమల్స్ వెళ్ళడానికి, అట్లాగే యానిమల్ పాసేజ్ ప్లాన్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఎక్కడ మనం ఈ నిర్మాణాలు చేపట్టాలనేది సైంటిఫిక్గా వాళ్ళు దీనికి టెక్నికల్గా సజెషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇది జరిగిన తర్వాత వీటికి సంబంధించిన అన్నీ కూడా తదుపరి కార్యాచరణ మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మొదలైతే దీనికి కావాల్సినవన్నీ చేయడానికి మనం ప్రణాళిక రూపొందించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. భయాందోళనకి ఏమీ గురికానవసరం లేదు. ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ గుంపులుగా వెళ్తే ఎటువంటి ప్రమాదాలు కూడా సంభవించవు. అలాగని ఎవరు కూడా అడవిలోకి వెళ్ళడం అనేది నిషేధించబడింది పూర్తిగా. ఎందుకంటే ఆ ప్రాంతంలో సంచారం అనేది గుర్తించాం.
ఎప్పుడు కూడా కంటిన్యూస్గా మనకి ఘాట్ రోడ్డుకి 200-300 మీటర్స్ దూరంలో సంచారం అనేది ఉంది కాబట్టి ఎవరు కూడా మన ఫుట్పాత్కి దాటి అవతలకి వెళ్ళవద్దని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. చిత్తూరు నగరం సమీపంలో ప్రభుత్వం నిరుపేదలకు మంజూరు చేసిన ఇండ్ల స్థలాలను కడగాలు వేసి ఆర్థిక స్తోమత లేక గోడలు కట్టలేని స్థలాలను కూడా దౌర్జన్యంగా ఆక్రమణకు గురవుతున్నా కబ్జా చేస్తున్నా జిల్లా రెవెన్యూ అధికారులు కండ్లు అప్పగించి చూస్తున్నారని సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హత గల నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తే ఆ స్థలాలలో కడగాలు వేసి ఆర్థిక స్తోమత లేక గోడలను నిర్మించుకోలేక ఆర్థిక పరంగా ఇబ్బందులకు గురవుతుంటే అధికార పార్టీకి సంబంధించిన దళారులు కొంతమంది నిరుపేదలకు సంబంధించిన ఇళ్ల స్థలాలను ఆక్రమించుకుని లక్షలాది రూపాయలకు విక్రయించుకుని పేదలు అడిగితే వారిపై దౌర్జన్యం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూములు ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల కబ్జాలకు ఆక్రమణలకు గురవుతుంటే ప్రభుత్వం రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడం, నిరుపేదలు తమకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు నిక్కచ్చిగా వ్యవహరిస్తే ఇలాంటి సంఘటనలు జరిగేది కాదని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ జోక్యం చేసుకుని ప్రభుత్వ భూములు ఆక్రమణకు కబ్జాకు గురికాకుండా ప్రభుత్వ భూములను కాపాడాలని, అలాగే ప్రభుత్వం నిరుపేదల లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాలు ఆక్రమణలకు కబ్జాలకు గురికాకుండా నిజమైన లబ్ధిదారులకు చెందే విధంగా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో ప్రజల పక్షాన సిపిఐ పోరాటం చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిందో ఇళ్ల స్థలాలు, ఆ యొక్క స్థలాలను కూడా ఆక్రమించుకొని భూ కబ్జా చేసుకొని లక్షలుగా అమ్మేస్తూ ఉన్నారు. అంటే వాడుకు ఇచ్చినటువంటి భూమిలో కడగాలు వేసి గోడలు కట్టలేని పరిస్థితి, ఆర్థిక స్తోమత లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడే తరుణంలో దాన్ని అదునుగా చూసుకొని కొంతమంది దళారులుగా ఏర్పడి, రాజకీయ పార్టీకి సంబంధించిన దళారులంతా ఏర్పడి ఆ భూములంతా కూడా పేదోళ్ళకి ఇచ్చినటువంటి భూములంతా కూడా అమ్మేసి విక్రయించేసి లక్షలు పోగు చేసుకుంటున్నారు. దీన్ని అడిగితే వాళ్ళ పైన దౌర్జన్యం పోతున్నారు. కానీ ఇక్కడున్నటువంటి రెవెన్యూ అధికారుల వల్లే ఇలాంతా జరుగుతూ ఉంది. ఈ రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు అనేది కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా సూటిగా ప్రశ్నిస్తున్నాను. అధికారులకు తెలీదా? కళ్ళు మూసుకొని ఉన్నారా మీరు? పేదలు వచ్చి రిపోర్ట్ చేస్తే కూడా మీరు అడగడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనివల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అందుకోసమే భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతున్నాం, ఈ బైపాస్లో ఇరువారం దగ్గర ఉన్న బైపాస్లో జరుగుతున్నటువంటి భూ కబ్జాలను ఆపాలి, ప్రభుత్వ భూములను కాపాడాలి. అదేవిధంగా ఇందిరమ్మ కాలనీలోను, అదేవిధంగా వైఎస్ఆర్ కాలనీలో జరుగుతున్నటువంటి భూముల్ని విక్రయాల్ని కబ్జాలు చేస్తున్నాడో ఆక్రమించుకున్న వాళ్ళపైన కూడా చర్యలు తీసుకొని ఏదైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకంతా కూడా అప్పచెప్పాలని, దీనిపైన జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా జోక్యం చేసుకొని దీన్ని కాపాడాలని, పేదల లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రెవెన్యూ అధికారులు కానీ చర్య తీసుకోకపోతే దీనిపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా హెచ్చరిస్తున్నాం. కుప్పం మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు బండశెట్టిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గంగమ్మ ఆలయ కుంభాభిషేకం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కుంభాభిషేకంను పురస్కరించుకుని కుప్పం రెస్కో చైర్మన్ సెంధిల్ కుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మునిరాజు, సోము, సురేష్, మణి మరియు ఉదయ్ కుమార్, శేఖర్, చీలేపల్లి రవి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మరియు తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట వినితను ఆమె స్వగృహం నందు కలిసి రేపు శ్రీకాళహస్తి పట్టణంలో బేరివారి మండపం నందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి, నరసింహ యాదవ్ మాట్లాడుతూ రేపు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ శ్రీకాళహస్తిలోని బేరివారి మండపం వద్ద నిర్వహించబడుతుందని, ఈ బహిరంగ సభకు జిల్లాలోని నలుమూలల నుంచి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొంటున్నారని, ఈ సభకు నియోజకవర్గంలోని ప్రజలు భారీ ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయవలసిందిగా కోరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ప్రజలను ప్రలోభ పెట్టడానికి రేణిగుంట మండలం నందు ఓ గోడౌన్లో వైకాపాకు చెందిన సామాగ్రిని దాచిపెట్టారని,
తాను ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలతో ప్రజల ఆశీస్సులు ఉన్నాయని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రజలను ప్రలోభ పెట్టే పనులు ఏ విధంగా సమంజసమో సమాధానం చెప్పాలంటూ ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రజలందరినీ కోరుతున్నాను, మనకు అందరికీ ఆశాజ్యోతి దైవంతో సమాన చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. సో ఈ మీటింగ్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేసి మరి బేరివారి కళ్యాణ మండపం వద్ద ప్రతి ఒక్కరు కూడా 4 గంటలకంతా చేరుకోవాలని చెప్పి పిలిపిస్తూ ఉన్నాం. సారు 4:30కంతా వచ్చేస్తారు. వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా దగ్గర 25,000 మంది నుంచి 30,000 మందితోని పెద్ద ఎత్తున ఎప్పుడు కాళహస్తిలో ఇలాంటి మీటింగు నా భూతో నా భవిష్యత్ జరగలేదు, ఎప్పుడు జరుగుండదు. ఆ రకంగా మేము చేయబోతున్నాం. అన్ని పార్టీస్ మద్దతు కోరుతున్నాం, అన్ని పార్టీస్ కలుస్తున్నాం. అట్లనే కోల ఆనంద్ గారితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఏదో పర్సనల్ పని మీద బయట పోయినారు. తర్వాత ఈరోజు ఈవినింగ్ అన్నా రేపన్నా వారిని కలిసి ఇదే ఇన్విటేషన్ వాళ్ళు కూడా ఇవ్వని చెప్పారు. వాళ్ళని కలిసి ఇస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ప్రజాగలం సభను విజయవంతం చేయాల్సిందిగా కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటాను. నిన్నే మీరు చూశారు కాళహస్తి పట్టణంలో, కాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలో ఎంత భారీ ఎత్తున ఏదైతే తాయిలాలు ఇచ్చి ఓటర్లను ఆకర్షించుకొని ఓటర్లని కొనాలని, ఓటర్లని ఆ విధంగా తాయిలాలు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలన్న నీచ దీనికి దిగజారిపోయి ఏ విధంగా కోట్లాది రూపాయలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కూడా వైసీపీ ఏ విధంగా మెటీరియల్ ఆడ పెట్టి మేము గత 3 రోజులుగా రెండు రాత్రులు అక్కడ ఉండడం జరిగింది. ఈ విధంగా ఇంత భారీ ఎత్తున ప్రజాధనాన్ని ఏ విధంగా దోచారో, ఆ ధనాన్ని అంతా ఏ విధంగా ఖర్చు పెడతా ఉన్నారో, వాచులు అంటామా, గొడుగులు అంటామా, చీరలు అంటామా, ఈ మరి విసనకర్రలు అంటామా, ఈ మారిగా ఆయన చెప్తా అంటాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నేను నవరత్నాలు ఇచ్చాను, ఇంకో అన్ని ఇచ్చింటే ఇదేం పని ముఖ్యమంత్రి సమాధానం చెప్పి నువ్వు. ఇప్పుడు అధికారులందరికీ మేము చెప్పేది ఒకటే, ఇక్కడ సజావుగా తిరుపతి కానీ కాళహస్తి కానీ పవిత్ర పుణ్యక్షేత్రాలు. మార్చి 29 శుక్రవారం తిరుపతి కేబీ లేఅవుట్లోని షకీనా చర్చిలో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు సీనియర్ పాస్టర్ అరుల్ అరుసు ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు ఘనంగా జరిగాయి. ప్రపంచమంతట్లో కూడా మానవాళి పాప విమోచన కొరకు సిలువలో బలియాగంగా తాను అర్పించుకున్నటువంటి యేసుక్రీస్తు యొక్క సిలువ మరణమును గురించినటువంటి ఈ శుభ శుక్రవారం సందర్భంగా క్రీస్తు పేరట అందరికీ శుభములు కలుగునుగాక. ఏంటి ఆ శుభం అంటే, ఆయన మానవాళి కొరకు పాప నిమిత్తమై వారి విమోచన కొరకు మరి సిలువలో ఆయన బలియాగంగా తన ప్రాణాన్ని అర్పించుకున్నట వలన ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా మానవులకి అందరికీ కూడా పాప విముక్తి కలిగి ఉన్నది. ఈ శుభ సందర్భంగా మరి ప్రతి దేవాలయంలో కూడా ప్రతి క్రైస్తవుడు బాధ్యతగా మరి క్రీస్తు సిలువ మరణాన్ని ధ్యానించుకుంటూ, స్మరించుకుంటూ, గుర్తు చేసుకుంటూ, తన కొరకు ప్రాణం త్యాగం చేసినటువంటి యేసయ్యని కొనియాడుతూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్నటువంటి ఈ శుభ శుక్రవారం సందర్భంగా తిరుపతి షకీనా చర్చిలో మరి ఈ శుభ శుక్రవారం సందర్భంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరి 7 యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి 7 మాటల గురించినటువంటి ధ్యానము జరుగుతున్నాయి. అందులో మొట్టమొదటిగా యేసు ప్రభు సిలువలో పలికినటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పి ఆయన అడిగాడు. తను హింసిస్తూ, తను దూషిస్తూ, అవమానపరుస్తూ, తను కొరడా దెబ్బలతో కొడుతున్నటువంటి వారిని, మేకులు కొడుతున్నటువంటి వారిని క్షమించమని, వారు ఏం చేస్తున్నారో తెలియదని చెప్పి క్షమించమని అడిగాడు. రెండవదిగా పక్కనే ఒక నేరస్తుని, ఒక దొంగని పెట్టారు, 2 దొంగల్ని. అందులో ఒక దొంగ నన్ను క్షమించు, నేను నీ పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ దొంగకు కూడా ఆఖరి గడిలో ఇన్స్టెంట్గా మరి ఒక రక్షణ ఇచ్చి అతనిని పరలోక రాజ్యంలో చేర్చుకునేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. తన తల్లి విడవబడినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, అమ్మా ఇదిగో నీ యొక్క కుమారుడు అని చెప్పి అక్కడ శిష్యుని అప్పగించినట్లుగా చూస్తుంటున్నా. ఏలి ఏలి లామా సగాప్తాని, నా దేవా నన్ను ఎందుకు చేబడిచావు. దేవుని యొక్క మరి చేయబడబడినటువంటి పరిస్థితుల్లో కూడా దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. నేను దప్పికొని ఉన్నానని ప్రభు చెప్పాడు. దాహము ఏంటంటే లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు అందరికీ కూడా రక్షింపబడాలనేది, మార్పు చెందాలని ఆయన యొక్క దాహమైనది. తిరుమల
శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ విబి కృష్ణమోహన్ రావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన కులాలకు న్యాయం చేయాలని జీవో నెంబర్ 23ను ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఇచ్చామని అన్నారు. ఎస్సీ ఎస్టీల వెనుకబడిన వర్గాల వారికి న్యాయం చేయడం కోసం ఈ జీవో తీసుకుని వచ్చామని, నా జీవితంలో ఇలాంటి మార్పులు జరిగితే శ్రీవారిని అభిషేక సేవలో దర్శించుకోవాలని కోరుకున్నానని, అందుకే తిరుమలకు వచ్చానని మోహన కృష్ణారావు తెలిపారు. ఈరోజు ఉదయం 3 గంటలకు పూరాభిషేక కార్యక్రమంలో ఆ సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ విధంగానే 7:30కు బిగినింగ్ బ్రేక్ దర్శనంలో కూడా మా కుటుంబ సభ్యులతో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని మా మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. గతంలో కూడా నేను ఈ మధ్య కాలంలోనే ఒకసారి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను, తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి కులగణనకు చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి మా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ మధ్యనే జీవోఎంఎస్ నెంబర్ 23ను కూడా లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఇచ్చింది. ఇది నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇతర అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పేద వర్గాల యొక్క లెక్కలను బయటపెట్టి సమగ్రంగా తీసి ఒక గొప్ప ఆలోచనతో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో వెంటనే వచ్చి నేను స్వామివారిని గతంలోనే దర్శించుకున్నాను. ఈరోజు మా కుటుంబ సభ్యులతో నేను ఎప్పుడో అభిషేకం చేయించాలి స్వామివారికి, నా జీవితంలో చాలా మార్పు ఉంటాయని చెప్పి కోరుకోవడం, భగవంతుని కోరుకోవడం ద్వారా నాకు ఇక్కడ అభిషేక కార్యక్రమానికి ఆ సేవ చేసేటటువంటి అదృష్టాన్ని ఆలయ అధికారులు నాకు అర్పించారు. ఆ యొక్క సేవలో పాల్గొనడం ఇది కేవలం వ్యక్తిగతంగా దైవ కార్యక్రమంలో పాల్గొనడానికి మాత్రమే రావడం జరిగింది. ఏదేమైనా తెలుగువారిగా ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, పేద వర్గాలకు న్యాయం జరగాలి, సమసమాజ నిర్మాణానికి కావాల్సినటువంటి ఏర్పాటు జరగాలంటే పేదలను అన్ని వర్గాల్లో అభివృద్ధి పదంలోకి తీసుకుపోయేటటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలకు మేలు జరుగుతుంది. ఆ దిశగా భగవంతుడు ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆశీర్వదించాలి, పేదరికం పోయి సమసమాజ నిర్మాణానికి కావాల్సినటువంటి బాటలు వేసేటటువంటి దిశగా ఆశీర్వదించాలని చెప్పి నేను స్వామివారిని వేడుకోవడం జరిగింది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యేలు వినోద్ కుమార్, కూచుకొల్ల రాజేష్ రెడ్డి కలిసి దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఎమ్మెల్యే వినోద్ కుమార్ స్వామివారి దర్శనం బాగా జరిగిందని, మా కుటుంబ సభ్యులకు, తెలంగాణ ప్రజలకు తోడుగా ఉన్న శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ నన్ను 3వ గెలిపించిన మా నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి పాలన అందించి ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నానని అన్నారు. తిరుమలలో లార్డ్ వెంకటేశ్వర దర్శనం చేసుకొచ్చుకున్న నా అన్నదమ్ముళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్సు, ఆయన ఎల్లకాలం మా కుటుంబానికి ఆశీర్వదిస్తూ మా తెలంగాణ ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఆయన సపోర్ట్ ఇచ్చిన ఘనతకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను ప్రజలు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న మా లార్డ్ వెంకటేశ్వరకు మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్న టీటీ అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. వాళ్ళు ఇలా మంచి దర్శనం చేసుకున్నందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. ఈనాడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దర్శనం చేసుకొని మా తెలంగాణ 3వ శాసనసభకి పంపించిన దేవుడు మా నాగర్కర్నూలు నియోజకవర్గ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి ఎల్లప్పుడూ మా మీద వారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ మా తెలంగాణ ప్రజలు అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు మా తెలంగాణ ప్రజలపై ఎప్పుడు ఉంటూ మంచి పాలన చేయాలని కోరుకుంటూ అదే మా శ్రీవారిని కూడా అదే కోరుకోవడం జరిగింది.
కాబట్టి ఎల్లప్పుడూ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు తెలంగాణ మా నాగర్ కర్నూలు నియోజక ప్రత్యేకంగా మా నాగర్ కర్నూలు నియోజక ప్రజలకు ఆశీర్వాదాలు ఉన్నాయని కోరుకుంటూ ధన్యవాదాలు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో జస్టిస్ సి మానవేంద్రనాథ్ రాయ్, యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో గుడ్ ఫ్రైడేను క్రిస్టియన్లు ఘనంగా జరుపుకున్నారు. మానవాళిని పాపాల నుంచి రక్షించడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాలను అర్పించిన రోజని, పాపాల నుంచి విముక్తి కలిగించడం కోసం తనని తాను సంతోషంగా త్యాగం చేసుకున్న రోజని, అందుకే ఈ రోజునే మంచి రోజుగా భావిస్తారని, గుడ్ ఫ్రైడేగా పిలుస్తారని చర్చ్ ఫాదర్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి, మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా, నగరిలో రోజాని ఎమ్మెల్యేగా చేసుకుందాం. జోరుగా ఇంటింటా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి సోదరులు వై రాంప్రసాద్ రెడ్డి. ఆదిమూలం వద్దు, ఇతరులు ముద్దు. ఆదిమూలం విషయంలో చంద్రబాబు పునరాలోచన చేయాలి కోరిన సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు. ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తాం పేర్కొన్న జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మీషా. తిరుమల కాలినడకన మార్గంలో పులులు, ఎలుగుబంట్ల సంచారం తెలుసుకునేందుకు సుమారు 200 కెమెరాలు అమర్చాం వెల్లడించిన అటవీ శాఖ అధికారి సతీష్. భక్తులు కాలినడకన వెళ్లే మార్గంలో గుంపులుగా వెళ్లాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.